నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో వాస్తు, జాతకరత్నాలు, జననకాలం వంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నమస్తే అండి. నమస్కారం అండి. ఈ ప్లేసెస్ అనేవి ఉంటాయి కదా, మనం ఆల్రెడీ ఉంటూ ఉంటాం, ఇండ్లకి సంబంధించి అయినా లేకపోతే అక్కడున్న కాంపౌండ్కి సంబంధించి అయినా అవి డివైడ్ చేసేటప్పుడు ఏ విధంగా డివైడ్ చేయాలంటారు? అంటే డివైడ్ చేసినా కూడా వాటిని ఎట్లా యూజ్ చేయాలంటారు? నెక్స్ట్ ఇక్కడ సహజంగా అండి ఇట్లా డివైడ్ చేసుకోవాల్సిన అంశం అనేది ఎక్కడ వస్తుందంటే అన్నదమ్ములు ఉన్నప్పుడు కానీ, లేదా తల్లిదండ్రులు ఆస్తి కొడుకు అప్పుడే ఇచ్చుకోవాలనుకున్నా, లేదా కొడుకు అక్కడ బలవంతం చేస్తామని ఇబ్బంది అంటే వాళ్ళు ఎవరిది వాళ్ళు మేము ఉండాలి అనుకున్నప్పుడు ఉమ్మడి ఆస్తి ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేసుకుంటా ఉంటారని. అటువంటి డివైడ్ చేసుకున్నప్పుడు కూడా ఎటువంటి వాస్తుదోషాలు లేకుండా చేసుకోవాలి. అది ఉదాహరణకు పొలాలు కావచ్చు, లేదంటే ఒక చోట ఒక 10 సెంట్లో 20 సెంట్లో ప్లాట్ తీసుకొని ఉంటారు. అది అన్నదమ్ములు లేదా తల్లిదండ్రులు తీసి పెట్టేసి ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరికి డివైడ్ చేయాలన్నప్పుడు తల్లిదండ్రులు ఉండగానే చేసే అవకాశం కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి మనం ఏం చెప్తామంటేనా, మనం వాస్తు ప్రప్రదంగా చెప్పేది దేనికంటేనా, ఏదైనా సరే వ్యక్తులు ఉండేవాళ్ళు కలిసే ఉండాలి. మన ప్రప్రద ఆలోచన సమాజం కలిసి ఉండాలా, కలిసిమెలిసి ఉండాలా, ఎక్కడే కానీ గొలాటలు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు అని మన ఆలోచన. అవి తప్పనిసరిగా ఒకవేళ వాళ్ళు చేసుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు కూడా, అంటే మనం సపరేట్ ఉండే సంతోషంగా ఉందాం అని ఆలోచన ప్రజలందరిది కూడా, లేదా ఆ కుటుంబ పరిస్థితి కూడా. ఇటువంటి సందర్భాలు మనం చూసుకున్నప్పుడు ఆ యొక్క ఏదైతే ఒక ప్లాట్ కానీ, సైట్ కానీ, పొలం కానీ ఉంటుందో పెద్దవాళ్ళకు పైభాగాన్ని డివైడ్ చేసుకోవాలి, చిన్నవాళ్ళకి ఇది చేసేయాలి. ఒకవేళ ఆ ప్లాట్ కానీ జిగ్జాగ్ ఉందంటే ఏదైతేనా ఇప్పుడు అంటే మనం సహజంగా అట్లా ఉండకూడదని చెప్తాము. అట్లా ఏదో ఇప్పుడు ఒకవేళ వాస్తుపరమైన అవగాహన వచ్చి అది చేసుకోవాలి, మనం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండాలని అందరూ ఆలోచన చేసినప్పుడు ఒకరికి కనుక అది ఒకవేళ అది పెరిగి ఉంటుంది, పెరిగి ఉండే వచ్చేసి వీళ్ళకి ఈశాన్యం అట్లా ఏదైనా అయ్యే అవకాశం ఉన్నట్లయితే అట్లా పెంచుకొని కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా డివైడ్ చేసుకున్నప్పుడు దక్షిణ భాగాన్ని, అంటే ఒకవేళ తూర్పు రోడ్డు ఉంది, తూర్పు ఫేసింగ్ ఆ ప్లాట్ ఉంది అంటే దాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు దక్షిణ భాగం పెద్దవాళ్ళు, తగ్గు భాగం వచ్చి చిన్నవాళ్ళకు డివైడ్ చేసుకోవాలి. తర్వాత దక్షిణం ఫేసింగ్ ఉంది అప్పుడు వచ్చేసి తూర్పు భాగం చిన్నవాళ్ళకు, దక్షిణ భాగం పెద్దవాళ్ళకు, 2 ప్లాట్లు కూడా వాస్తు దోషాలు లేకుండా డివైడ్ చేసుకున్నట్టయితే ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు అదే ప్లేస్ని ఒకవేళ వేరే వాళ్ళకి అమ్మాలి అని అంటే ఎట్లా అమ్మాలంటారు? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మనం ఏదైతే డివైడ్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఏదైనా సరే మీరు ఒకవేళ భవిష్యత్తులో మంచిగా ఇల్లు కట్టుకోవాలా చేసుకోవాలన్నప్పుడు ఆ పెట్టుబడి కూడా ఆ ప్లాట్ నుంచి తీసుకునేందుకు అవకాశం. ఇప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక ఇప్పుడు సపోజ్ 100 గజాల సైట్ మీకు అవసరము అనుకున్నప్పుడు 200 గజాలు 300 గజాలు అంటే ఒక 10 లక్షల రూపాయలు ఏదో అప్పైనా కూడా అవి తీసుకోండి అని చెప్తా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, అవి తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ మంచిగా వాస్తుబద్ధంగా అవి ఉన్నప్పుడు కొంచెం డబ్బు ఎక్కువ పెట్టుకొని అప్పు చేసుకుంటున్నా అప్పు తీర్చేసుకునే అవకాశం అక్కడ ఉంటుంది. అట్లా లేకుండా మనం వాస్తుబలం ఆ ప్లాట్కు లేదనుకోండి, ఒకవేళ కంబైన్ ప్లాట్ అయినా వాస్తుబలం లేకుంటే అదే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ అట్లా లేకుండా వాస్తుబలం ఉండే ప్లాట్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అది డివైడ్ చేసుకొని అమ్ముకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏం చేశారంటే, డివైడ్ చేసిన తర్వాత ఏదంటే కొంతమంది ఏం ఆలోచిస్తుంటారంటే, మంచి బిట్టు డివైడ్ చేసిస్తే మంచి రేట్ వస్తాయని ఆలోచిస్తారు. ఆడ మీకు 1 లక్ష రూపాయలు తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ మీకు భవిష్యత్తు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఏదైతే మీకు అక్కడ అవసరం లేదో అది అమ్ముకున్న తర్వాత ఆ స్థలానికి ఇంకా బలం చేకూరుస్తుందో ఆ విధంగా చేసుకున్నట్లయితే, అంటే ఉదాహరణకు తూర్పు ఫేసింగ్ వచ్చేసి ప్లాట్ ఉంటుంది, దక్షిణము తూర్పు ఉత్తరము 2 భాగాలు డివైడ్ చేసినప్పుడు దక్షిణ భాగాన్ని అమ్ముకున్నట్లయితే ఉన్న ప్లాట్కు కూడా అద్భుతమైన ఫలితం ఏర్పడి, బలం ఏర్పడి ఆర్థికంగా కూడా ఆ ఫ్లాట్ గల వాళ్ళకి గొప్పగా ఉంటుంది. మిగతా దక్షిణం అంటే అది అమ్మేసుకునే పరిస్థితే కాబట్టి వాళ్ళు ఫ్రెష్గా కొని ఉంటారు కాబట్టి అదేం పెద్ద సమస్య ఉండదు. అట్లా తర్వాత పడమర ఫేసింగ్ ఫ్లాట్ అనుకోండి, అక్కడ దక్షిణ ఫేసింగ్ అమ్మేసి ఉత్తర ఫేసింగ్ది ఉంచుకోవాలి. తర్వాత ఉత్తరం ఫేసింగ్ అయితేనా తూర్పు ఫేసింగ్ ఉంచుకొని పడమర ఫేసింగ్ అంటే పై భాగాన్ని అమ్ముకోవాలి, కింది భాగాన్ని ఉంచుకోవాలి. అది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అలాగే మీకు వాస్తుకు సంబంధించి లేకపోతే జాతక రత్నాలకు సంబంధించి లేకపోతే జననకాలంకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పరిష్కారాలు అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్లేస్ అనేది ఉంటుంది, దాంట్లో ఉంటూ ఉంటారు. ఆ ప్లేస్ని అమ్మిన తర్వాత వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే పేరుకు తగ్గట్టు కానీ లేకపోతే ఆ ప్లేస్కి తగ్గట్టు కానీ ఆ రకంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? ఆల్రెడీ అక్కడ ఇప్పుడు మనం చెప్పుకునేది అంటే ఆల్రెడీ ఒక ప్లాట్ ఉంటుంది, వేరే చోట ఉంటుంది, వాళ్ళేం నివాసం ఉండరు. అటువంటి వాటికి మనం చెప్పుకున్నాను. మీరు అడిగిన దానికి ఏంటంటే ఆల్రెడీ నివాసం ఉంటుంటారు, అది ఏమైనా అమ్ముకోవాలంటే ఎలా చేయాలి అని మీ ఆలోచన. అక్కడ ఏంటంటేనా, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు 10 సెంట్ల ఇళ్లలో స్థలంలో వచ్చేసి వీళ్ళు పైభాగాన్ని, సహజంగా పైభాగాన్నే ఏ మేస్త్రి అడిగినా చెప్తా ఉంటాడు, ఆ మేస్త్రి కూడా తగ్గు భాగాన్ని కట్టుకోమంటే వాడికి అసలు తెలియదు, తాపి పట్టుకోవడం కూడా తెలియదని అర్థం. అట్లాంటి వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు పైభాగాన ఇల్లు కట్టుకున్నారు, దక్షిణ ఫేసింగ్ మనం ప్లాట్లోకి తీసుకున్నప్పుడు
పడమర భాగాన ఇల్లు కట్టుకొని ఉంటారు, తూర్పు భాగాన అపారంగా అంటే 10 సెంట్ల స్థలం గాను 2 సెంట్లలో 3 సెంట్లలో కట్టుకొని ఉంటారు. తర్వాత వచ్చేసి తూర్పు అపారంగా ఒక 8 సెంట్లు ఖాళీ ఉండొచ్చు, లేదా 7 సెంట్లు అయినా ఖాళీ ఉండదు 3 సెంట్లు ఇల్లు కట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, మాకు 2 సెంట్లు చాలే, ఏదో అమ్మాయి పెళ్లికో లేదంటే అబ్బాయి భవిష్యత్తు కోసం లేదా ఉద్యోగం కోసం ఏదైనా ఖర్చు పెట్టాల్సి ఉన్నాయి, లేదా పిల్లల చదువు కోసం అని కూడా, లేదంటే అప్పులు ఎక్కువైనాయని మామూలుగా చూసుకోండి. ఎక్కడైనా సరే ఆ ఇంటికి వాస్తుబలం ఉన్నప్పుడు అప్పుల పాలు కావద్దు. అది నెంబర్ 1 పాయింట్. అనవసరమైన ఖర్చులు ఉండకూడదు, ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, మరణాలు జరగకూడదు. అట్లా జరుగుతూ ఉండాలంటే ఖచ్చితంగా ఆ ప్లాట్ కూడా అక్కడ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తాయంటే తీవ్రమైన వాస్తుదోషాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా సరే సమస్యలు వస్తుంటాయి, దాన్ని దాటుకునే శక్తి ఉండాలి. అట్లా లేకుండా చేసుకున్నప్పుడు ఇది సమస్యలు వస్తూ ఉంటాయి. ఇది ఏదైతే తూర్పు భాగాన ఉన్న ప్లాట్ కనుక వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే అంటే ఉన్న ప్లేసులో మొత్తానికి అమ్ముకునే బాధ లేదు, కానీ ఏదైనా సరే తగ్గు భాగాన్ని అమ్ముకొని మేము ఆ ఇంట్లో ఉండాలి అని ఆలోచన చేస్తే మాత్రం అది ఇంకా చాలా ప్రభావం చూపిస్తుంది. రేపొద్దున అది అమ్ముకున్నా కూడా మీకు అంతో ఇంత మిగిలే డబ్బులు కూడా మిగలకోకుండా రోడ్డుల పాలు చేస్తుంది. కాబట్టి ఇటువంటి విషయాలు ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పూర్తి స్థలాన్ని అమ్ముకొని ఎక్కడైనా సరే ఆ మిగిలిన డబ్బుతో మంచి స్థలాన్ని, వాస్తుబద్ధంగా ఉన్న స్థలాన్ని కొనుక్కున్నట్లయితే ఇంకా అటువంటి 10 స్థలాలు కొనే శక్తి ఆ స్థలమే ఇస్తుంది. ఎప్పుడే కానీ మీరు ఏ ఇంట్లో అయితే ఉంటారో అక్కడ అమ్ముకోవాల్సి వస్తే సుఖభాగాన్ని మాత్రం అమ్ముకోవద్దు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ లేదు మేము ఇంటినే అమ్మేసుకుంటాం, స్థలం ఎప్పటికైనా రేపు ఉపయోగపడతా అంటే అప్పుడు తగ్గు భాగాన్ని మీరు పై భాగాన్ని అమ్ముకోవచ్చు. అట్లయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు ఈశాన్యంలో ఎన్ని పెట్టద్దు అని చెప్పి మనం ఎన్నిసార్లు చెప్పినా పదే పదే చెప్తూనే ఉన్నాము, అయినా కూడా కొంతమంది అలానే పెడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు ఇప్పుడు? మరి ఈశాన్యంలో మనం చెప్పిన మాట వినకపోతే ఎవరైనా సరే అండి, భగవంతుడు ఒక అవకాశం ఇస్తారు. వీళ్ళు చాలామంది ఏమిస్తారంటే మేము పూజలు చేసుకోవడం వలన, లేదా మాకు యంత్రాలు ఇచ్చారు, తంత్రాలు ఇచ్చారు. మీకు యంత్రాల విషయంలో ఒకటి చెప్తా, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యంత్రం అనేది ఒక నిర్మాణం, అంటే ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో ఆ స్ట్రక్చర్ ప్రకారం అది ఉండాలి. ఈ రాబోయే కాలంలో ఏం జరుగుతూ ఉంటారంటే, సపోజ్ ఈరోజు ఒక యంత్రం ఇచ్చారు, ఒక రాగి రేకో ఏదైనా ఇచ్చినాడు, మీరు అది క్లీన్ చేసుకుంటా బొట్లు పెడతా అంటే చేసుకోవడం వల్ల ఏమిటంటే అక్కడ ఏదైతే నిర్మాణం ఉంటుందో, ముఖ్యంగా యంత్రం మధ్య భాగాన్ని మీరు గమనించినట్టయితే నిర్మాణం చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ బొట్లు పెట్టి అదంతా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ స్ట్రక్చరే చెడిపోతుంది. చెడిపోవడం వల్ల అది మంచి చేయడం కంటే చెడిపే చేస్తారని మళ్ళీ మన వీళ్ళే చెప్తుంటారు. కాబట్టి వాటినన్నీ అనుసరించేదానికంటే వాస్తును ముందు ఏదైతే ఇప్పుడు సపోజ్ మనం నోటి ద్వారానే నీళ్లు తీసుకుంటున్నాము, వేరే ద్వారా కూడా తీసుకుంటామంటే ఆసుపత్రులు ఉన్న అర్థం. కాబట్టి ఇటువంటి ఏదైనా మనం ఆచరించే విధానాలు ఆచరించినట్లయితే ఇంకా చేసుకుంటే బ్రహ్మాండంగా. మీరు అన్నట్టు అవి వినటం లేదంటే వాళ్ళ కర్మ అంతే, ఇంకా దానికి ఎవడేం చేయలేడు, భగవంతుడు కూడా చేయలేడు. అది గుర్తుపెట్టుకోండి. చాలా ఎవరైనా సరే మనకు ఒక అవకాశం వచ్చింది, మనం సంప్రదించాలి, చేయించుకోవాలి అనే అవకాశం ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఆచరించాలి. ఆచరించకపోతే అదే సమస్యల్లో ఉండి మేము చాలామంది చూస్తూ ఉంటాం, మా అమ్మాయి లేచిపోయింది, లేదంటే మా వాడు ఊళ్ళో ఉండడంలే, లేకపోతే మమ్మల్ని కొడతాడు చంపుతాడని మాకు చెప్తా ఉంటారు సమస్య. కానీ కొంతమంది చెప్తున్నా అటువంటి వాళ్ళు ఆ సమస్యను పరిష్కారం చేసుకొని నేను మార్గం ముందు చేసుకోవాలి. ఇంకా అబ్బాయి కూడా చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పుడు మనం చూడంగా అనేక సమస్యలకు కారణం అదే అవుతుంది. కాబట్టి మన భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, భగవంతుడు రక్షించలేడు. అది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రొద్దుటూరు నుంచి సుజాత అని చెప్పి కాల్ చేస్తున్నారు. సుజాత గారు నమస్తే అండి. ఇప్పుడు మా ఇల్లు మాకు రాయితీనికి మా దాయాలకు ఇబ్బంది పెడుతున్నారు సార్. అప్పటికి మా పెళ్ళి అయ్యేప్పుడు మా ఒక్కరైనా ఆమె ఆధారానికి పెట్టినారు. ఇప్పుడు ఇల్లు వచ్చేసి రాయించడానికి ఇబ్బంది పెడుతున్నారు. ఇల్లు నాకు రాయిచ్చే ఆ ఇల్లు మీ అత్తకు వచ్చింది మీ దాయాల ద్వారా. ఇప్పుడు మీరు ఆ ఇంట్లో ఉండాలని లేదని మీ ఆలోచన, లేదా సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఉన్నాయంటే సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అత్త ద్వారా కానీ లేదా ఏదైనా సరే మీకు ఎవరి ద్వారా ఆ ఇండ్లు సంక్రమించినప్పుడు మనం ఒకటే చెప్తా ఉంటాం, అప్పుల అంటే సమస్యలు అధికంగా చేసేది వచ్చేసి ఊరికి వచ్చినా తీసుకోకూడదు, అంటే ఉపద్రవాలు ఇచ్చేది ఊరికి ఇచ్చినా కూడా తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే దాని డబ్బులు తీసుకోండి, మంచిది ఎక్కడైనా సరే తీసుకోండి, అట్లా చూడండి. లేదా ఆ యొక్క ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మీరు ఆ ఇంట్లో ఉండాలి, దాన్ని వాస్తుబద్ధంగా ఏదైనా మార్పులు చేసుకునే అవకాశం ఉంటే అట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. అలాగే భాను అని చెప్పి విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. భాను గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మాది వచ్చేసి తూర్పు ఉత్తరం ఫేసింగ్ సార్ ఇల్లు. అయితే రోడ్డు అయితే ఉత్తరం, గేట్ కూడా నడిచేది వెళ్ళేది వచ్చేది కూడా ఉత్తరం. అయితే దక్షిణం వచ్చేసి మేము ప్రహరీ అంటే కట్టుకోలేదు, ఇంటి కూడా ఖాయం చేసుకుని కట్టుకున్నాం. తూర్పుకు వచ్చేసి వేరే వాళ్ళ ఇల్లు ఉంటది కదా సార్, ఇక మేము సపరేట్ గా ప్రహరీ కట్టలేదు. మా వరకు ఒక రాయి వరుస కట్ చేసుకున్నాం. వాళ్ళ ఇంటి కూడా ప్రహరీలా ఉందన్నమాట. అంటే ఒక అడుగు మనకి దానిలో కూడా వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ పాత ఇల్లు అండి, పెద్ద గోడలు ఉంటాయి కదా, ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేము దానికి ప్రహరీ అనేది తూర్పు వైపు కట్టుకోలేదు.
అయితే ఈ ఈ ఇల్లు కొన్న తర్వాత మేము ఒక సంవత్సరానికి ఒక ఇల్లు అంటూ కొనుక్కునేవాళ్ళం ఇదివరకు. సంతోషమా? ఇప్పుడు ఈ ఇల్లు కొన్న తర్వాత అసలు ఏ పని చేయలేకపోతున్నాం. సడన్ గా మా బిజినెస్ కూడా అసలు కొలాప్స్ అయిపోయింది. అసలు ఏది కూడా చేయలేకపోతున్నాం. అది ఎందువల్ల అంటారు అని. పడమరలో ఆ ఇంటికి కాంపౌండ్ ఉందా అండి? పడమరలో వచ్చేసి ఈ ఇంటి కాంపౌండ్ అంటే ఇంటి కూడా పడమర దక్షిణం ఖాయం చేసుకుని కట్టుకున్నామండి. పడమర దక్షిణం హద్దు చేసి కట్టుకున్నారు అంతేనా? హద్దు చేసి కట్టుకున్నాం. ఓకే ఓకే. సరే, తర్వాత ఇప్పుడు మీ ఇంటికంటే ఆ తూర్పున ఉండే ఇల్లు ఏమైనా ఎత్తుందా? తూర్పున ఉండే ఇల్లు ఎత్తు లేదు సార్. మాది 4 అంతస్తుల బిల్డింగ్. అది 4 అంతస్తులు ఇల్లా? మాది 4 అంతస్తుల బిల్డింగ్. మీది 4 అంతస్తులు? రేకుల షెడ్. వాళ్ళది వచ్చేసి రేకుల షెడ్. రేకుల షెడ్డా? అయితే అక్కడ మీకు రేకుల షెడ్ కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు, కానీ హద్దు చేసి కట్టుకునేప్పటికి కూడా ఇక్కడ ఇంకోటి ఏం ఆలోచించాలంటే కొలతల్లో ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూసుకోండి ఒకసారి. ఎందుకంటే తూర్పు ఆగ్నేయం కొలతకు, ఎందుకంటే పక్క వాళ్ళ ఇంటి మనకు ఎప్పుడైతే హద్దు అయి ఉంటుందో తగ్గు భాగాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే, అంటే తూర్పు ఉత్తరం చూసుకున్నట్లయితే ఆ మూలలు తూర్పు ఆగ్నేయము, తర్వాత వచ్చేసి తూర్పు ఈశాన్య భాగము ఒకసారి మెజర్మెంట్ చేసుకున్నప్పుడు ఆ కొలతలు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఆ యొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు ఎదుగుదల లేకుండా చేస్తుంది. మీరు అలాగ తూర్పు ఉత్తరం 2 ద్వారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మిగతాది పెద్దగా సమస్య లేదు, కానీ ఇదే ప్రధానంగా సమస్య ఉంటుంది, ఒకసారి గమనించుకోండి. అలాగే ఒకవేళ ఇందాక మనం మాట్లాడాం కదా ఈశాన్యంలో వస్తువులు అవునండి. ఒకవేళ పెడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి అని చెప్పండి. ఏం లేదండి, ఒకటే ప్రాబ్లం, ఆ ఇంట్లో సంతానం ఉండదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మన కాలర్ అడిగినట్టు ఎదుగుదల ఉండదు. ఏదైనా సరే అమితంగా అద్భుతంగా డెవలప్ అయ్యే పరిస్థితుల నుంచి కూడా కష్టపడతా ఉంటారు. అంటే ఎలా కష్టపడతా ఉంటారంటే ఆ కష్టం అనేది రెక్టిఫై చేసుకోకపోవడం. ఇప్పుడు సపోజ్ సంతానం పోయింది, ఈ తల్లిదండ్రులకు ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చినాయి, సంతానం వెళ్ళిపోయిందంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా 20 ఏళ్ళకి పెళ్ళి అయి ఉంటుంది, 45 ఏళ్ళకి సంతానం బాగా మంచి మనం చూసుకుంటే 4 వ్యక్తులు చనిపోయినారు పాపం అక్కడ ఏదో చెరువులో పడే తెలంగాణలో ఆదిలాబాద్లో. ఇట్లాంటి జరగడానికి కారణం ఏమిటి? ఇటువంటివి అనమాట. ఈశాన్యంలో ఏవైతే దోషాలు కలిగి ఉంటాయో అక్కడ సంతానమే ఉండదు, ఉన్యా యోగించదు, లేకపోతే దానికైనా నైరుతోడైతేనే వెళ్ళిపోతుంది. ఇవి ప్రధానంగా మెయిన్ ముఖ్యమైనటువంటి. ఎప్పుడైతే మీకు సంతానం ఉందో మీ వంశాభివృద్ధి లేనట్లే లెక్క. మీరు బతికినా కూడా అప్పుడు ఏదో మీరు అప్పుడు ఉన్నారనేది తెలియాలంటే ఏం చేయాలి? మీ సంతానం మా వాళ్ళు పలాని వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఈశాన్య బరువు ఉండకూడదు. మీకు ఎంత నిర్లక్ష్యం ఉన్నప్పటికీ కూడా అదొక్కటైనా ఖచ్చితంగా ఫాలో అయితే మిగతాడివి ఆ భగవంతుడే నడిపిస్తాడు. అది కూడా కృష్ణుడు కూడా భారతంలో చెప్తాడు అర్జునుడికి ఏమనంటే, నేను చెప్పడం వరకే నా ధర్మం, వినకపోతే నీ కర్మ అని చెప్తాడు. కాబట్టి కృష్ణుడు చెప్పినట్టు అర్జునుడు కూడా చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమైతే అది ఆ యుద్ధమే ఉండదు, వాళ్ళే కౌరవులు బ్రహ్మాండంగా వెళ్ళేటవాళ్ళు. ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అది భగవంతుడు ప్రత్యక్షంగా మనం చెప్పిన కొన్ని ఉదాహరణలు, అవి ఆలోచన చేసుకోలేకపోతే ఎవరు కూడా ఎవరిని రక్షించలేరు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలాగే అప్పారావు అని చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు. అప్పారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను ఏం లేదమ్మా, మాది తూర్పు పడమర ఫేసింగ్. నమస్తే తల్లి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, బయటకు వచ్చి మాట్లాడండి. నమస్కారం నమస్కారం చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, బయటకు వచ్చి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. మాది పడమర ఫేసింగ్. అయితే ఏమైందంటే కొద్దిగా కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి, అందుకోసం ఒకసారి. పడమర ఫేసింగ్లో తూర్పు ఏమైనా హద్దు అయిందా అండి? తూర్పు వెంటిలేషన్ ఉందా లేదా ఇంటికి? అయ్యా తూర్పు వచ్చేసి ఆ ఇంటికి వెంటిలేషన్ ఉందా లేదా అంటున్నా. ఉందండి ఉందండి ఉందండి. తూర్పులో కాంపౌండ్ కూడా ఉందా? కాంపౌండ్ వాళ్ళు లేదండి. కాంపౌండ్ వాళ్ళు లేదు, తూర్పు హద్దు చేసి కట్టినారా ఇంట్లో అంతేనా? అంతే, వాళ్ళు అడుగులేసి కట్టుకున్నారు, మా అడుగులేసి కట్టుకున్నాం. తూర్పు హద్దు చేస్తే పురుషులు ప్రయోజకులు కాలేరండి. తర్వాత ఏం చేసినా కూడా పనులను నెగ్గించుకోలేరు, పురుష సంతానం ఉందని ఇటువంటి కష్టాలు సహజం అక్కడ. కాబట్టి ఒకవేళ మీరు సొంత ఇంట్లో అయితేనా అది సెట్ బ్యాక్ చేసినా కట్టుకునేందుకు చూడండి, ప్రయత్నం చేయండి. కనీసం అంటే తూర్పు ఒక అడుగున్నా ఖాళీ ఉండాలి. అడుగు ఖాళీ ఉందండి, మా సొంత ఇల్లేనండి. సొంత ఇల్లే? అంటే మాది మూడు ఫ్లోర్లు. 3 ఫ్లోర్లు ఏంటంటే తూర్పు అడుగు ఖాళీ ఉంది. పడమర ఎంత ఖాళీ ఉంది? పడమర రోడ్డు అండి. పడమర రోడ్డు, డైరెక్ట్ రోడ్డు మీదకి ఇల్లు కట్టుకున్నారా? రోడ్డు మీద కంటే రోడ్డు కాలువకి మా అడుగు వదిలేసేసి నేను కట్టుకున్నాను. అట్లా కాదులేండి, అంటే ఇంటికి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళ పడమరలో ఏమైనా ఉందా అని అడుగుతున్నా. ఉందండి, పడమర కాంపౌండ్ వాళ్ళ. ఆ ఇంటికి కాంపౌండ్కి ఉండే కొలత ఎంత? 6 అడుగులు ఉంటుందండి. వెనకల వైపు అడుగే ఉంది.
అడిగామన్నారు. మరి ఆడే లెక్కాచారం వారా వస్తుంది కదా. అంటే మీరు ఇంకోటి ఏంటంటే ఈ పిల్లర్ ఏమైనా కాంపౌండ్ మీద వేసి కట్టినారా, లేకపోతే పిల్లర్ సపరేట్ ఉందా? కాంపౌండ్ వాళ్ళు సపరేటా, ఇంటికి కాంపౌండ్ వాళ్ళు సపరేటా? ఇంటి కాంపౌండ్ వాళ్ళు సపరేట్ ఏం లేదండి, మరి మొత్తం అంతా ఈ డూప్లెక్స్ కదా, ఈ విధంగా ఇచ్చేస్తాం. డూప్లెక్స్ అదే బాక్స్ టైప్ బిల్డింగ్ మాది కట్టింటారండి, నాకు అర్థమైంది. పశ్చిమ నైరుతి భాగంలో స్టెప్స్ వచ్చింటాయి, ఆ స్టెప్స్ పిల్లర్స్ వేసి కట్టినారా, లేకపోతే క్యాంటిలివర్ మీద ఇచ్చినారా? ఆ స్టెప్స్ పిల్లర్స్ చేసే కట్టామండి. పిల్లర్స్ వేసి కట్టినారు. ఇప్పుడు ఆ స్టెప్స్ కింద ఏమైనా మళ్ళీ రూమ్ కట్టినారా, బాత్రూమ్ కానీ అటువంటివి? లేదండి. ఇంకో పని చేయండి, ఇక్కడ సహజంగా ఏంటంటే ఇప్పుడు స్టెప్స్కు పిల్లర్ వేశారు కదా, అవును, ఆ లెవెల్కు వాయువ్యంలో కూడా పిల్లర్ ఉందా లేదా? ఉందండి. ఆ పిల్లర్కు ఈ కాంపౌండ్ గ్యాప్ ఎంత ఉంది? కాంపౌండ్ కి పిల్లర్ కి అంటే ఉంటుందండి, 6.5 అడుగులు ఉంటుందండి. లెక్కాచారం సరిపోవడం లేదండి, మీకు ఆల్రెడీ తూర్పులో 1 అడుగు ఉంటేనే ఇక్కడ 6 అడుగులు ఉంది, ఇక్కడ 1 అడుగు ఉంటే అక్కడ 6 అడుగులు ఉండాలి. కానీ కాబట్టి ఈ అడుగుల్లో ఇది తేడా ఉందండి, కొలతల్లో ఖచ్చితంగా చాలా కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా పురుష సంతానం ఎదుగుదల ఉండదు, అది చాలా జాగ్రత్త చూసుకోండి, ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకోండి, సరేనండి? ఏం చేయమంటారు తమరు, ఏమైనా కొంచెం ఏం చేయాలి, కాంపౌండ్ సెట్ బ్యాక్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఈ లెవెల్కి ఉందో ఇండ్లు, ఆ స్టెప్స్ లెవెల్కే కాంపౌండ్ కట్టుకోవాలి. అప్పుడు ఏమైతే అంటే కొలతలు సెట్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఖాళీ స్థలాన్ని రోడ్డు మీదకి వదిలేసి భవిష్యత్తులో మీరు వాడుకునేదానికి ఉండదు, అది చాలా జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు 6 అడుగుల స్థలం మీరు వదిలేసి సెట్ బ్యాక్ అంటే మీ ఇంటి ముందనే ఆ స్థలం ఉంటుంది, కానీ మీరు ఏదో బండ్లు పెట్టుకొని అట్లా ఉపయోగపడుతూ ఉంటుంది, అట్లా చేసుకొని బాగుంటుంది. ఓకే అండి. అలాగే హరిప్రసాద్ అని చెప్పి మధ్యలపాలెం నుంచి కాల్ చేస్తున్నారు. హరిప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. హలో గురుగారు, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. అదండి, తూర్పు గుమ్మాలు 2 ఉన్నాయి, పడమర గుమ్మ 1. మీ వాయిస్ లో ఉందండి, గట్టిగా మాట్లాడండి. పడమర గుమ్మ అంటే 2 తూర్పు గుమ్మాలు ఉన్నాయండి. పడమర గుమ్మం అంట, పడమర గుమ్మము, గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. తూర్పు గుమ్మాలు 2. మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి హరిప్రసాద్ గారు. హలో చెప్పండి. అదేనండి, బాత్రూమ్ ఎత్తుందండి ఇంటి పైన. పడమర గుమ్మం అనేది వినిపిస్తుంది, ఇంకా అంత మించి మాకే వినిపించడం లేదు. అక్కడ పడమర గుమ్మం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టే సమస్యలు అనేవి ఉన్నాయండి, కొంచెం జాగ్రత్త కొలతలు ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి, సరేనండి? ఓకే, ఇక్కడ వైడూర్యం అనేది కొంతమంది ధరిస్తూ ఉంటారు కదా, అయితే వైడూర్యం ధరించడం వల్ల జరిగే నష్టాలు లాభాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఉంటే అవి ఏ విధమైన కష్టాలను చాలా మంది చేస్తున్నారు అంటే అండి, వైడూర్యం అంటేనే అది గొప్ప రత్నం, డైమండ్ తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ దానికి వజ్ర వైడూర్యాలనే పేరు. మనం సహజంగా వజ్రం గురించి చెప్పినప్పుడు ఈ యొక్క నవరత్నాల విషయంలో వజ్ర వైడూర్యాలని ప్రప్రదంగా చెప్తా ఉంటారు. అంటే వైడూర్యం ఎక్కడ మీకు మేలు చేస్తారంటే 6లో ఉన్నప్పుడు, అంటే జన్మ జాతకంలో 6వ స్థానంలో కనుక అంటే కేతు ఉన్నప్పుడు, అంటే ఈ యొక్క గ్రహానికి, కేతువు గ్రహానికి అది ప్రతీక వైడూర్యం అనేది. ఈ వేసుకున్నప్పుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే అది యోగించడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మళ్ళీ ఈ లగ్నాధిపతి కానీ, అంటే విపరీతమైన అప్పుల పాలయ్యేటోళ్ళకి కానీ, అంటే అక్కడ ఆ లగ్నంలో ఉండే పరిస్థితులను బట్టి తర్వాత మిగతా ఏ స్థానంలో ఉన్నా కూడా అది యోగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే కనుక మీకు చూసుకుంటే రాహు కేతువులకు, రాహు వచ్చేసి ఆశ, కేతు వచ్చేసి నిరాశ. అంటే రాహు అంతా కూడా ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచన చేస్తూ పోతూ ఉంటాడు. కేతువుని చూస్తుంటే మోక్షకారకుడిగా చెప్తూ ఉంటాడు. అంటే మనము ఎటువైపు అయితే చనిపోయే వైపుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే ఈ జీవితం ఎందుకు, ఏం చేయాలి అనేసి, అది జ్ఞానం అనేది మంచిదే, కానీ బ్రతికి ఉండంగానే మనకు వయసు పోయిన తర్వాత అది అవసరం. బతికేటప్పుడు ముందు మనం సమాజంలో బతుకోవాలా, మన కుటుంబాన్ని చూసుకోవాలా, మన పిల్లలను చూసుకోవాలా, వారి ఎదురులను చూసుకోవాలి. కాబట్టి అప్పుడు అట్లా చేయాలంటే ఏంటి, ఆశ అనేది ఉండాలా. నిరాశ అనేది ఉంటే ఏమైతే అది ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి లక్షణాన్ని ఆ కేతు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఇది గురువుతో కానీ అట్లా కలిసి మిగతా స్థానంలో ఉన్నప్పుడు డబ్బు మీద వైరాగ్యాన్ని కలిగిస్తుంది. అంటే ఈ డబ్బు మీద వైరాగ్యం కలిగి సన్యాసి అయితే అంటాడు. అట్లా అంటే వాళ్ళు మళ్ళీ డబ్బులు సంపాదిస్తారంటే అది వేరే విషయము. ఇట్లా సహజంగా ఉండే, అంటే సపోజ్ ఉదాహరణకు కేతువు కానీ మిగతా ఏదైనా గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, సపోజ్ తృతీయంలో ఉన్నాడు అనుకోండి, చుట్టూ ఉండే వాళ్ళతో అసలు సంబంధాలే ఉండవు అటువంటి వ్యక్తులకు అనమాట. అంటే వాళ్ళు చెప్పినది వీళ్ళు చెప్పినది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినది వీళ్ళు వినరు. ఇటువంటి సంబంధాలుగా సమస్య వేస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వైడూర్యం అనేది కూడా చాలా సందర్భాల్లో అనేది వ్యతిరేకంగానే ప్రభావం చూపిస్తూ ఉంటారు. కాబట్టి అది ఒక జాతకంలో పరిపూర్ణంగా విశ్లేషణ చేసుకొని ధరిస్తేనా ఎటువంటి ఇబ్బంది లేకుండా. లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు అనేక విషయాల్లో విరక్తి కలిగి జీవితమే విరక్తి పాలయ్యే అవకాశం ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. వనపర్తి నుంచి బ్రహ్మయ్య అని చెప్పి కాల్ చేస్తున్నారు. బ్రహ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి.
నమస్తే నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. హలో చెప్పండి బ్రహ్మయ్య గారు. నమస్తే నమస్తే మేడం. బ్రహ్మయ్య గారు చెప్పండి, విషయం చెప్పండి. మేడం నమస్తే సార్. చెప్పండి, నమస్కారం చెప్పండి. అది మాది ఇంటి స్థలం బాగాలేదు, అడుగు బాగాలేదు అంటున్నారు. దానివల్ల ఎట్లా తెలుసుకోవాలి ఏమని అడుగుతున్నాం స్వామి. మాది ఉత్తర ద్వారం. ఉత్తర ద్వారం అరుగు బాగలేదంటున్నారా? స్థలం బాగాలేదని అంటారు. ఏదండి? ఇంటి స్థలమే బాగాలేదని అంటారు. ఇంటి స్థలమే బాగలేదంటున్నారా? ఎందుకు బాగలేదని చెప్తున్నారు? అది అయ్యగారు బాపనాయ గారు ఇంటి స్థలం బాగాలేదు అని అంటున్నారు వాళ్ళు. బాపనయ్యే కాదండి, చాలామంది గద్దె చెప్పేటోళ్ళ, లేదంటే అమ్మవారు వచ్చిందనో లేదా అయ్యవారు వచ్చినారనో చెప్పుకునేటోళ్ళు కూడా ఏమిటంటే నీ స్థానబలం బాగలేదు, నువ్వు మారాలని చెప్తారు. ఎందుకు మారాలనేది ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవాల్సిందంటే అక్కడ ఏమైనా వాస్తు మార్పులు చేసుకునే అవకాశం ఉందేమో గమనించుకోండి. ముఖ్యంగా బాగలేదు అని ఎటువంటి సందర్భాల్లో వస్తూ ఉంటాయంటే ఉన్న స్థలానికి నైరుతి పెరుగుదల కానీ ఉండడం, లేదా మనం చేసుకోలేని మార్పులు అక్కడ ఉన్నట్లయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా సూక్ష్మంగా స్థల పరిశీలన చేసి మనం నిర్ధారించాల్సి వస్తుంది. కానీ అంత మాత్రం చేత అది బాగలేనంత మాత్రం దాన్ని వదిలేసే పనిలే, మార్పులు చేసుకుని బ్రహ్మాండం యోగించేలాగా చేసుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ప్రేక్షకులు గమనించండి. సరేనండి. అలాగే వెంకటరెడ్డి అని చెప్పి కాల్ చేస్తున్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. హలో మేడం, మాట్లాడండి. హలో సార్. చెప్పండి వెంకటరెడ్డి గారు. సార్ ఇప్పుడు మా చేను దగ్గర అంటే పొలం దగ్గర నైరుతి మూలలో షెడ్ ఉంటుంది సార్. అంటే కొంచెం నైరుతి గ్యాప్ కూడా ఉంటుంది. దాన్ని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాము. అది పర్చేజ్ చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? పొలంలో నైరుతి మూల ఉండే షెడ్ ఉండే ప్లేస్ కొనచ్చా లేదా, అంతేగాని మీ ప్రశ్న? అది అంటే అమ్మేద్దామని సార్. మీరు అమ్మేద్దాం అనుకుంటున్నారా? అవునండి. మొత్తం పొలాన్ని అమ్మేయాలని, నైరుతి షెడ్ మాత్రమే అమ్మేయాలని? ఓన్లీ షెడ్ మాత్రమే అండి. అంటే మళ్ళీ కొంచెం గ్యాప్ ఉంటుంది. అవునండి. దక్షిణానికి నైరుతికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ ప్లేస్ మనకే ఉంటుంది. అవునండి. ఓన్లీ షెడ్ వరకు అమ్మేద్దామని అనుకుంటున్నాం. నైరుతి మూలనే కాబట్టి అమ్ముకునే ఇబ్బంది ఏమో మనం ఆల్రెడీ చెప్తున్నా కదా. ఒకవేళ అది అమ్ముకునే ఏదైనా ఉంటేనే మొత్తానికే, అంటే ఆ షెడ్ నుంచి ఏదైతే తూర్పు భాగం వరకు స్థలం ఉంటుందో అది కూడా అమ్మేయండి. అదేం పెద్దగా మీకు, అందుకే మనం ఏం చెప్తుంటే ఏ దిక్కు తుంచుకోకూడదు, ఏ దిక్కు పెంచుకోకూడదు. కాబట్టి అట్లా ఏదైనా అవకాశం కూడా అమ్మేసుకోండి. ఒకవేళ మీకు మంచి రేట్ వస్తా అంటే, లేదంటే షెడ్ వరకే మీకు బాగా గిట్టువ అవుతుంటే అదైనా అమ్ముకోండి. అట్లా చూసుకోండి. ఓకే. అలాగే రాశిని బట్టి జనన కాలాన్ని నిర్ణయించవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ఇక్కడ ఏం చేస్తానంటే వీళ్ళు, మా వాడు సింహరాశిలో పుట్టినాడు, రాజు అయిపోతాడు. తర్వాత మా అమ్మాయి కన్యారాశిలో పుట్టింది. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్తో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. నరసింహారెడ్డి అని చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. హలో, చెప్పండి. చెప్పండి మేడం. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీరు మాట్లాడేది వినిపించట్లే. హలో చెప్పండి. నరసింహారెడ్డి మేడం. చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి, వినిపిస్తోంది, మాట్లాడండి. గురువు గారు. చెప్పండి నరసింహారెడ్డి గారు. 1998 జూన్ 15, 12:30కి పుట్టానండి. సోమవారం. ఉన్నది పని పోతేనే డబ్బులు ఉండట్లేదు, మరి ఏం చేయాలా ఏందండి? సరే అండి, ఓసారి మీ జాతక పరిశీలన పరిపూర్ణంగా చేసుకున్నట్లయితే దాని సమస్యకు పరిష్కారం దొరుకుతుందండి. అక్కడ ఏం సమస్య ఉంటుందంటే దశమాధిపతి కానీ లేదా దశమ భావ శని కానీ అక్కడ మీరు పని చేసినా కూడా ప్రతిఫలం లేకుండా చేస్తూ ఉంటారు. ఆ యొక్క దశలు అంతర్దశలు వీళ్ళు సహకరిస్తూ ఉంటారు. 98 అంటే 26 ఏళ్ళు మీకు వయసు ఉంది. ఏదైనా సరే ఇది కూలి పని చేసుకునే వాళ్ళ వరకు, పెద్ద బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందండి. ఆ దశ అంతర్దశల కాలంలో ఏదైతే ఈ యొక్క వ్యయస్థానం కానీ లేదంటే అష్టమ స్థానం కానీ ప్రభావితమైన అనవసరమైన ఖర్చులు లేదా అనుకోకుండా నష్టాలు, చేసే పనిలో వృద్ధి లేకపోవడము, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఒకసారి జాగ్రత్త పరిశీలన చేసుకొని ఏదైతే మీ యొక్క రత్నం అనేది అక్కడ ఉపయోగపడుతూ ఉంటుందో ఆ ధారణ చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సరోజిని అని చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు. సరోజిని గారు నమస్తే అండి. మేడం గారు, మాది 14 సెంట్ల స్థలం ఉంది. చెప్పండి. అది పూర్వీకులు కొన్న స్థలమే. దాంట్లో 40 సంవత్సరాలు అవుతుందండి మేము ఇల్లు కట్టి. పరమట భాగాన కట్టామండి. ఉత్తరం సగం ఉంది, ఇటు దక్షిణ భాగంలో ఇల్లు కట్టుకున్నాము. ఖాళీ స్థలం 60 అడుగులు ఉంది, 40 అడుగుల్లో ఇల్లు కట్టుకున్నామండి. ఇప్పుడు ఉత్తర ఫేసింగ్ స్థలం అమ్మాలంటే ఏం చేయాలండి మేము? ఉత్తర ఫేసింగ్ ఇల్లు రోడ్ ఎక్కడ ఉందండి? తూర్పులో ఉందా రోడ్? అక్కడ తూర్పు ఉంది, ఉత్తరము ఉంది, పరమట ఉంది. రోడ్డు తూర్పు ఉంది, ఉత్తరం ఉంది, పడమర ఉంది.
మేము పరమట భాగాన్ని కట్టుకున్నాం దక్షిణ భాగంలో. అవులేండి, దక్షిణ భాగంలో నైరుతి మూలలో కట్టుకున్నారు అంతేనండి? అంతేనండి. 40 అడుగులేమో ఇల్లు ఉందండి, 20 అడుగులు ఖాళీ స్థలం ఉంది ముందు తూర్పు భాగాన. మీరు ఒక పని చేయండి, ఉత్తర భాగం అమ్ముకునే దానికంటే కూడా పడమర ఎలాగో రోడ్డు ఉంది కాబట్టి ఆ పడమర బిట్టు ఎంతైతే వస్తుందో మీకు మిగతాది నుంచుకొని అమ్మేసిన, తద్వారా మీకు ఈశాన్య బ్లాక్ అనేది వస్తుంది కాబట్టి అది ఉపయోగపడుతుంది. అది అవసరమైతేనే ఉపయోగించాలి, లేకపోతే ఆ 3 రోజులు ఉండేది బ్రహ్మాండంగా యోగిస్తుంది. అట్లా మీరే పరిపూర్ణంగా వాడుకునేదని చూడండి. మిగతా ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే అక్కడ వాస్తు మార్పులు చేసుకోండి, ఇబ్బంది లేకుండా అంతో ఇంత తప్పు ఉండేది కూడా తీరిపోతుంది. సార్ అట్టగాదు సార్, ఒక్క మాటేనండి. మరి ఇప్పుడు ఉత్తర తలంలో భాగం ఉంది కదా, అది పరమట వరకు అమ్మొచ్చా? లేదండి, ఆ యొక్క ఉత్తర భాగం ఉండే ముక్క మాత్రమే అమ్మకూడదు, ఇంటితో సహా అమ్మాలి. హలో, అలాగే ఉత్తర భాగంలో 2 సెంట్లు పరమట వైపు రోడ్డుకి అమ్మాము. అదే అండి మీరు చెప్పేది ఏంటంటే ఉత్తర భాగం నుండి పడమర వైపు రోడ్డుని అమ్మొచ్చని మీ ఆలోచన. అది పశ్చిమ వాయువు మళ్ళీ ఆ బిట్టుకు వచ్చేసి కట్ అవుతాయండి, దానివల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయి. అట్లా చేసుకోకండి, అమ్ముతే పడమర మొత్తం అమ్మండి, లేకపోతే లేదు, అది చూసుకోండి. ఓకే, రాజు అని చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. మాది సార్ మాది ఇల్లు ఉంది, ఉత్తర ముఖం ఉంది. మాది అయితే ముందర వెనక ఒక 6 ఫీట్ల పెరడు ఉంది, ముందర మటకం 20 ఫీట్ల కంపౌండ్ ఉంది. అయితే మేము ఏంటంటే మాకు ఇంట్లో కొన్ని గలాటలు కిరికీలు కొట్లాటలు వస్తున్నాయి స్వామి. అయితే ఇప్పుడు మేము అయ్యగారిని నోరుకొచ్చి చూస్తే మీకు ఈ స్థలమే, నీకు పేరు మీ స్థలమే మంచిగా లేదు, మీకు ఇల్లుని అమ్ముకొని పక్కకు వదిలిపోండి అని అంటున్నారు స్వామి. అది అమ్ముకోలేము, పక్కన కట్టలేము పరిస్థితి స్వామి మేము. అవునండి. అయితే దీనికి ఏం పరిష్కారం ఏముంటుంది అని అడుగుతున్నాం స్వామి. అక్కడ ఉత్తరంలో ఏమైనా మొక్కలు కానీ చెట్లు కానీ ఏమైనా ఉన్నాయండి? ఏం లేదు స్వామి. కాబట్టి ఇతర భాగంలో కాన్గా చెట్టు ఉంటే అది కూడా మొత్తం కొట్టేసినాము. ఉత్తర ఈశాన్య భాగంలో నల్ల గుంత అది ఉంది స్వామి, నల్ల ఉంది గుంత ఉంది, ఏం పాలు అయితే లేదు. ఆ చుట్టుపక్కల ఏం చెట్లు ఏం లేవు స్వామి. హలో హలో స్వామి, చుట్టుపక్కల చెట్లు ఏం లేవా? కాంపౌండ్ లో వెనకాల 6 అడుగులు తర్వాత ఉత్తరం 20 అడుగులు అంటారా? చెట్లు అయితే లేవు స్వామి. చిన్నది ఒకటి పూల చెట్టు ఉంది స్వామి. ఎక్కడుంది? ఇక్కడ చిన్నది కనకాంబరాల చెట్టు, పూల చెట్టు ఒకటి ఉంది స్వామి. అదేమన్నా కాంపౌండ్ అటాచ్ అయిందా? ఆ కాంపౌండ్ లో, మన కాంపౌండ్ లో లోపల ఉంటుంది స్వామి. అదే కాంపౌండ్ లోపల ఉంటుంది. కాంపౌండ్కి అటాచ్ అయ్యి లేకుండా కొంచెం చూసుకోండి. ఏదైనా సరే అక్కడ మొత్తాన్ని వచ్చేసి చుట్టూ ఆగ్నేయం కానీ వాయువు కానీ పెరిగి ఉంటే సమస్య ఉంటుందండి. అది ఒకసారి చాలా జాగ్రత్త పరిశీలన, అమ్ముకోవాల్సిన పని అయితే లేదండి, ఒకసారి చూడండి అట్లా. థ్యాంక్ యూ గురువు గారు, మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసినందుకు. సో చూసారు కదా, ఇది ఇవాళ శ్రీ సుదర్శన వీక్షణం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు పరిష్కారాలు తెలియజేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.